హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. జకరియా 13వ అధ్యాయం 6వ వచనం. నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు గాలిగిన గాయములని చెప్పను. ప్రభు ఏమో మనల్ని ప్రేమిస్తున్నాడు, మనమేమో ఆయనని గాయపరుస్తున్నాం. గాయం అంటే చేత్తో కొట్టిన దెబ్బలే కాదు, గుండెకు గాయాలు. ప్రేమించిన వారు ప్రేమిస్తున్న వారిని, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ప్రేమ ఎదురు చూస్తాడు, కనీసం కృతజ్ఞత ఎదురు చూస్తాడు. కానీ అటువంటి వాళ్ళు తిరగబడ్డప్పుడు, ఆ ప్రేమను చులకన చేసినప్పుడు ఏంటండి, ఎవ్వరు ఈ లోకంలో నా తల్లి నన్ను ప్రేమించలేదు అనలేరు, అనకూడదు. రే, నువ్వు నిన్ను ప్రేమిస్తున్నాను నా బిడ్డ అని మేము అంటే బదలబా నీ మాట అంతేగా చేస్తారా? తల్లి మాట వింటున్నారా? తండ్రి మాట వింటున్నారా? మా నాన్నగారు మారుమనసు పొందిన తర్వాత చాలా కోపం. ముందు మారుమనసు పొందిన తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత నేనేమో సినిమా హాల్ రోడ్డుకి వెళ్తే, సినిమా హాల్ మ్యాట్నీకి వెళ్తాను. ఆయన ఎందుకు ఆఫీస్ మీద జీపులు అట్టుపోతూ చూశాడంట నన్ను. ఇంటికి వచ్చిన తర్వాత, రే జైపాల్, ఆ సినిమా హాల్ రోడ్లో నిన్ను చూస్తే నా గుండె మండిపోయిందిరా, నా కడుపు బాధ అయిపోయిందిరా, ఏదో మాట అన్నాడు, చక్కటి మాట. నాకేం అర్థం కాలే, ఏడ్చినట్టుంది. నన్ను సినిమాలు చూస్తే నీకెందుకు మండింది అని అడిగాను. నాకు తెలీదు. ఏంటండి, ఇప్పుడు తెలుసు నాకు. దేవుని బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు, దేవుని బిడ్డలు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, దేవుని చేత ప్రేమించబడిన వారు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నప్పుడు చూస్తే బాధ కలుగుతుంది. దేవుని ప్రేమ ఒక వ్యక్తిని గాయాలు చేసినా సరే ప్రేమించే ప్రేమ అది. ఈరోజున చాలామంది మీలో అందరికీ యేసుప్రభు తెలుసు. మీరు బాప్తిసం తీసుకున్నాం అని మీలో 90% చేతులు ఎత్తారు. అంటే మీరందరూ మారుమనసు పొందారు, రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు అని అర్థం. ఏంటండి, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఒకసారి రక్షించబడి పరసంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యాన్ని విని ఎరిగి రాబోవు రాకడ గురించి, రాబోవు దేవుని కార్యాల గురించి ఎరిగి తప్పిపోయిన వారు, అన్నీ ఎరిగి తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఒక్కసారి రక్షించబడ్డ నీవు తప్పిపోతే, తిరిగి కక్కిన దానికి తిరిగితే, తిరిగి కడగబడిన దాని బురదలోకి మళ్ళీ వెళ్ళి పడితే, దేవుని కుమారుని ప్రభువుని బహిరంగముగా సిలువ వేస్తున్నాం, బహిరంగంగా బాధ పెడుతున్నాం ప్రభువుని. నువ్వు పెట్టే బాధ వలన నీ దేవునికి సిగ్గు వస్తుంది, నీ ప్రవర్తన వలన. యేసు నామము ధరించిన ఒక పాస్టర్ తప్పు చేస్తే యేసయ్య తిడతారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు అనబడిన వాడు తప్పు చేస్తే క్రైస్తవులందరూ ఇంతే అంటారేంటి? దేవుని నామానికి సిగ్గు వస్తుంది. నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. గాయపరచొద్దండి ప్రభువుని, బాధ పెట్టొద్దండి ప్రభువుని, నొప్పింపజేయొద్దు ఆయన హృదయాన్ని. యేసయ్య ప్రేమ చురక చేసుకోవద్దు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, ప్రాణమిచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన అప్పుడు ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమిస్తాడంట ఆయన. నువ్వు ఆయన మాట విన్నా ప్రేమిస్తున్నాడు, వినకపోయినా ప్రేమిస్తాడు.
మళ్ళీ 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 కూడా నీ కోసం ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రేమించిన వారి ఇంట్లో ఉన్నప్పుడు గాయాలు, ఒకసారి వెలిగించబడిన తర్వాత తప్పిపోయిన వారు బాహాటముగా ఆయన గాయాలు రేపుతున్నారు. మళ్ళీ ఆయన గాయాలు రేపుతున్నాం. అందుకే ప్రభు బలితో వచ్చినప్పుడు ఆ సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన. నా కోసమేదయ్యా సింహాసనాన్ని దిగొచ్చావే, నన్ను కడగడానికి నీ అంగీని తీసి ఒక బానిసగా నిన్ను నీవు తగ్గించుకొని దోషినైన నన్ను క్షమించిన కొరకు నీ చేతులతో నన్ను కడగాలని, నీతో పాలు పంపులు పొందినట్లుగా, నీ రాజ్య వారసులు అగినట్లుగా నీ రక్తముతోనైనా మమ్మల్ని శుద్ధీకరించావే. నిలువెచ్చని స్థితిలోనికి చనిపోయిన విశ్వాసుల్ని చూడయ్యా, రక్షించబడ్డామని చెప్పుకుంటూనే నడవడికలు సరిలేని వారిని, నడత సరిలేని వారిని, ప్రవర్తన సరిపోయిన ఈరోజు నువ్వు పరిశుద్ధపరచు నాయన. మళ్ళొక్కసారి నీ వాక్యమనే ఉదక స్థానముతో మమ్మల్ని శుద్ధీకరించి నీ విలువైన రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయి. ఈ సంస్కారములో నీ సన్నిధించి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.